ప్రేమ తత్వము తప్ప మరొక వేరే తత్వం మనలో ఉండడానికి వీలే లేదు. ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలి తప్ప శపించే వారముగా, ద్వేషించే వారముగా, కోపగించే వారముగా మనం ఉండడానికి వీలు లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమ లేకుండా అసూయ తత్వం కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నిత్య రాజ్యంలోనికి ఏ విధంగా మనం వెళతాం? పరలోక రాజ్యం వెళ్ళడం అంటే తేలికైనటువంటి పని కాదది. దేవుడు మనల్ని పరీక్ష చేసే ఆ రాజ్యంలోకి తీసుకువెళతాడు. ఇలాంటి చెడ్డ లక్షణాలు మనలో ఉంటే ఆయన ఒప్పుకోడు. వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు కానీ తను ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించినటువంటి గొప్ప ప్రేమమయుడు. ఆయన తను హింసిస్తూ ఉంటే వారిని క్షమించినటువంటి వాడు, వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వాడు ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన వరుడుగా ఉంటే వధువుగా ఉన్నటువంటి మనము ఈ లక్షణాన్ని, కనీస లక్షణం ఇది, ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి కదా. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా పిలువబడుతున్నటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలు మనకు చెప్పారు. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇవి. దానిలో మొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించు.